హాయ్, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రేపు అనగా మార్చి 10న మరి ఆప్షన్స్ ఇచ్చుకునేదానికి, అంటే పోస్ట్ ప్రయారిటీస్ ఇవ్వడానికి రేపు లాస్ట్ డేట్. సో రేపటిలోగా మనం మళ్ళీ ఏమైనా గతంలో అప్లికేషన్ పెట్టినప్పుడు ఇచ్చిన ప్రయారిటీస్ మార్చుకోవాలి అనుకున్నట్లయితే మీరు మార్చుకునేదానికి అవకాశం ఉందన్నమాట. సో దెర్ ఈస్ ఎ లాస్ట్ ఛాన్స్ ఫర్ చేంజింగ్ ద ప్రయారిటైజేషన్ ఆఫ్ పోస్ట్ ఆర్ ద సెలెక్షన్ ఆఫ్ పోస్ట్ బై టుమారో, దట్ ఈస్ మార్చ్ 10th. మీకు ముఖ్యంగా చూసుకుంటే డిప్యూటీ తహసీల్దార్ అనేది చాలా ల్యూసిడ్ పోస్ట్, ఇందులో చాలా అట్రాక్టివ్ పోస్ట్. ఎందుకంటే ఇక్కడ మీకు మీరు తర్వాత డిప్యూటీ కలెక్టర్ గాను లేదా ఆర్డీఓ అండ్ తర్వాత డిఆర్ఓ డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ గాను, తర్వాత మీరు ఐఏఎస్ కాన్ఫర్ అయి మీరు జేసీ జాయింట్ కలెక్టర్ గాను, తర్వాత కలెక్టర్ గాను, ఇంకా ఫర్దర్ సీక్వెన్సెస్లో కమిషనర్గా కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ప్రమోషన్ వైజ్ చూసుకుంటే డిప్యూటీ తహసీల్దార్గా జాయిన్ అయిన వాళ్ళు కాన్ఫర్డ్ ఐఏఎస్గా కూడా రిటైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది చాలా అట్రాక్టివ్ పోస్ట్. అది తర్వాత వచ్చేసి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, ఇందులో మీరు గ్రేడ్ 3. దీనిలో మీరు మున్సిపల్ కమిషనర్గా పెద్ద పెద్ద పట్టణాలకి కూడా మీరు మున్సిపల్ కమిషనర్గా వర్క్ చేసేదానికి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1గా, ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మీరు పదోన్నతులు పొందడానికి కూడా అవకాశం ఉన్న పోస్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్ట్. ఇంకా తర్వాత చూస్తే మనకి నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. సబ్ రిజిస్ట్రార్గా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో వెళ్ళిన వాళ్ళకి కూడా తర్వాత ఫర్దర్ ప్రమోషన్స్ వచ్చి రిజిస్ట్రార్గా కూడా అయ్యే అవకాశం, ఇంకా తర్వాత కూడా డైరెక్టర్స్ స్థాయి వరకు కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రూరల్ డెవలప్మెంట్, దట్ ఈస్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అంటే గతంలో పంచాయతీ అనేవారు, దాన్ని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్గా మార్చారు. అది ఒక పోస్ట్ ఉంది. దానిలో కూడా సుదీర్ఘమైన పోరాటాలు చేసి ఎంపీడీఓస్ అందరూ కూడా దానిలో కూడా ప్రమోషన్స్ అనేది సాధించడం జరిగింది. సో ఈ ఈఓఆర్డీగా జాయిన్ అయిన వాళ్ళు గ్రూప్ 2లో భవిష్యత్తులో అతి కొద్ది సర్వీసెస్తోనే మరి ఎంపీడీఓస్తో ప్రమోట్ అవుతారు. తర్వాత వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ క్యాడర్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. చివరికి వాళ్ళు డైరెక్టర్ స్థాయికి కూడా వెళ్ళి రిటైర్ అయ్యే అవకాశం కూడా ఉంది, చిన్న వయసులో జాయిన్ అయితే సర్వీసెస్లో. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ ఏపీ ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. సో ఆ పోస్టింగ్లో కూడా సిఐ గాను, తర్వాత ఏఎస్పీ ఎక్సైజ్ గాను, తర్వాత ఎక్సైజ్ కమిషనర్ గాను, ఇట్లా చాలా పదోన్నతులు పొందడానికి అవకాశం ఉన్న పోస్టు. తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ లేబర్ సర్వీసెస్, అందులో కూడా మరి ప్రమోషన్స్ అనేవి ఉన్న పోస్ట్. అది ప్రతి ఇండస్ట్రీస్లో కూడా మీరు కీలకంగా అక్కడ లేబర్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా, వాళ్ళకి డ్యూటీ అవర్స్ అవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది మీరు గమనించడానికి, రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా తర్వాత వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి అసిస్టెంట్ ఏఎస్ఓ ఇన్ ఏపీ లెజిస్లేచర్, అంటే అసెంబ్లీలో, అండ్ ఏఎస్ఓ ఇన్ ఏపీ లీగల్ సర్వీసెస్, అండ్ ఏఎస్ఓ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ అంటే లా సర్వీసెస్లోను, ప్రాసిక్యూషన్లోను జూనియర్ అసిస్టెంట్స్గా, సీనియర్ అకౌంటెంట్స్గా, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆడిటర్గా, అదేవిధంగా ఆడిటర్గా కూడా స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లోను, తర్వాత పే అండ్ అకౌంట్స్లోను, ఇట్లా చాలా వాటిల్లో జూనియర్ అసిస్టెంట్స్గా కూడా వెళ్ళేదానికి నాన్ ఎగ్జిక్యూటివ్లో అవకాశాలు ఉన్నాయి.
సో మరి మీరందరూ డియర్ ఫ్రెండ్స్ మరీ గుర్తుపెట్టుకోండి, రేపు అనగా మార్చి 10th లాస్ట్ డేట్ ఈ ప్రయారిటైజేషన్ అనేది మీరు చేసుకునేదానికి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్, ప్లీజ్ చేంజ్ యువర్ prioritization if you want to change, if you are not happy with your earlier categorization or prioritization. మీకు గతంలో మీరు పెట్టుకున్న ప్రయారిటీలు తెలుసో తెలియకో నోటిఫికేషన్ పడినప్పుడు మీరు సరిగ్గా పెట్టుకునేట్లయితే ప్రయారిటైజేషన్ ఇప్పుడు మళ్ళీ మార్చుకునేదానికి రేపటి వరకు అవకాశం ఉంది. సో టుమారో March 10th is the last date for changing the prioritization or priorities preferences. You have to prefer your better service according to your knowledge and your wish. ఫ్యామిలీస్తో గడపడానికి సౌకర్యంగా ఉండే సబ్ రిజిస్ట్రారు, ఇంకా ఆడిటరు, ఇంకా ఇట్లా ఏఎస్ఓ ఇట్లాంటి పోస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు పోస్టులు ఎంచుకుంటారు. లేదు నేను ప్రజల మధ్యన బాగా తిరిగి వాళ్ళతో నేను కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో ఇచ్చేసి నేను వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవడానికి నా వంతు కృషి చేస్తాను, ఫీల్డ్ లెవెల్లో ఫంక్షనరీగా అండ్ ఫస్ట్ లెవెల్ ఆఫీసర్గా ఫీల్డ్ లెవెల్లో ఉండేదానికి ఆర్ సెకండ్ లెవెల్ ఆఫీసర్గా ఉండేదానికి నేను కృషి చేస్తాను, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను, తద్వారా మన దేశాన్ని కూడా నేను వృద్ధిలోకి తీసుకొస్తానని కోరుకుంటే మీరు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Shyamla 7736 channel. Bye.